అందరికీ ఈజీగా దొరికే డ్రై ఫ్రూట్స్ తో చాలా సింపుల్ గా డ్రై ఫ్రూట్ లడ్డు చేసేసుకుందాము. ఇందులో పంచదార బెల్లం కూడా ఏది వాడము. ఫస్ట్ పాన్ లో 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఇందులో 1 కప్పు తరిగిన జీడిపప్పు వేసేసుకోవాలి. ఇది 250 ml కప్ అండి. ఇవి ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసి బౌల్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు బాదం పప్పు ముక్కలు వేసి ఇవి కూడా 4-5 నిమిషాలు ఫ్రై చేసి తీసేసుకుని ఇంకో టీ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు పిస్తా పప్పు ముక్కలు కూడా వేసి ఇవి కూడా ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసి తీసుకోవాలి. అన్ని కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు వాల్నట్ ముక్కలు వేసి ఇవి కూడా 4-5 నిమిషాలు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు కిస్మిస్ కూడా వేసి ఇవి ఇలా పఫ్ అప్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్ లో ఖర్జూరం వేసుకుంటున్నానండి. ఇది 1/2 kg బ్లాక్ అన్నమాట. ఇది నేను 1.5 బ్లాక్ వాడాను, అంటే 3/4 kg ఖర్జూరం అన్నమాట. ఇది పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత పెద్ద కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసి పేస్ట్ చేసుకున్న ఖర్జూరాన్ని కూడా వేసి ఒక 4-5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకొని లైట్ గా చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసేసుకుని ఇలా గట్టిగా లడ్డూలు చుట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ కదా డ్రై ఫ్రూట్ లడ్డు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.